హే ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ లో కోత్వాల్ కూడా ఎకో హిల్ పార్క్ ఎంత మందికి తెలుసో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం కంప్లీట్ రివ్యూ ఇచ్చేస్తాను. నేచర్ లవర్స్, ఫోటోగ్రఫీ లవర్స్, ఫ్యామిలీ అవుటింగ్స్, కిడ్స్ తో వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. లొకేషన్ అయితే హిమాయత్ సాగర్ లేక్ దగ్గర గచ్చిబౌలి నుండి 25 to 30 minutes డ్రైవ్ లో రీచ్ అవ్వచ్చు. ఈ పార్క్ ఆల్మోస్ట్ 85 acres ఏరియాలో డెవలప్ చేశారు. అరౌండ్ 10 lakh ప్లాన్స్ తో గ్రీనరీ క్రియేట్ చేసి హైదరాబాద్ కి ఒక బ్యూటిఫుల్ నేచర్ డెస్టినేషన్ అందించారు. ఎంట్రీ ఫీజ్ కు వస్తే అడల్ట్స్ కి 100 rupees, చిల్డ్రన్ 3 to 12 years వాళ్ళకి 50 rupees. బర్డ్ ఏవియరీ లోపలికి వెళ్లి చూడాలంటే ఎక్స్ట్రా 150 rupees ఆన్ వీక్ డేస్, 200 rupees ఆన్ వీకెండ్స్ ఆర్ హాలిడేస్ రోజు. టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 AM to 6 PM, లాస్ట్ ఎంట్రీ అరౌండ్ 5:30 PM. ఎర్లీగా వెళ్తే బెటర్. ఇంకా మార్నింగ్ వెళ్తే ఇంకా కొంచెం పీస్ఫుల్ గా అన్ని కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఇండియాస్ లాంగెస్ట్ 1.5 kilometers ఎలివేటెడ్ వుడెన్ బోర్డ్ వాక్ ఉంది. వాక్ చేస్తుంటే ఒక సైడ్ లష్ గ్రీనరీ, ఇంకో సైడ్ బ్యూటిఫుల్ హిమాయత్ సాగర్ లేక్ వ్యూస్. ఎస్పెషల్లీ ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో సూపర్ సినిమాటిక్ ఫీల్ వస్తుంది. డ్రోన్ షాట్స్ లేకుండా కూడా అమేజింగ్ విజువల్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఇంకో మేజర్ అట్రాక్షన్ డెక్కన్ బర్డ్స్ ఏవియరీ. ఇది ఆల్మోస్ట్ 5 acres వాక్ త్రూ ఏవియరీ. 6,500 plus ఎగ్జాటిక్ అండ్ నేటివ్ బర్డ్స్, అరౌండ్ 25 different స్పీషీస్ ఉన్నాయి. మకావ్స్, కాకటివ్స్, లారికీట్స్, బడ్గీస్, ప్యారెట్స్, డగ్స్, ఫించెస్ చాలా క్లోజ్ గా చూడొచ్చు. కిడ్స్ కి అండ్ బర్డ్ లవర్స్ కి డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. పార్క్ లో బటర్ఫ్లై గార్డెన్, జాపనీస్ జెన్ గార్డెన్, రాక్ గార్డెన్, సెన్సరీ గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్, లాన్స్ అండ్ పీస్ఫుల్ వాకింగ్ ట్రైల్స్ కూడా ఉంటాయి. చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఫోటో లవర్స్ కి ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ ఇన్స్టాగ్రామ్ వర్తీ అవుతుంది. ఫుడ్ గురించి చెప్పాలంటే స్మాల్ స్నాక్స్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అండ్ లైట్ రిఫ్రెష్మెంట్స్ ఇన్సైడ్ అవైలబుల్ ఉంటాయి. మీరు కొన్ని స్నాక్స్ తీసుకెళ్లినా జనరల్ గా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ప్లేస్ ని క్లీన్ గా మెయింటైన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద పాజిటివ్స్. హైదరాబాద్ లో బెస్ట్ నేచర్ స్పాట్, అమేజింగ్ గ్రీనరీ అండ్ ఫ్రెష్ ఎయిర్, లేక్ వ్యూస్ సింప్లీ బ్యూటిఫుల్, బర్డ్ ఏవియరీ ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఫ్యామిలీ, కపుల్స్, కిడ్స్, ఫోటోగ్రాఫర్స్ అందరికి పర్ఫెక్ట్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైటింగ్ సూపర్ ఉంటుంది. వాకింగ్ అండ్ ఫిట్నెస్ లవర్స్ కి కూడా చాలా నచ్చుతుంది. ఇక్కడ ఎవరికైనా ఫోటోషూట్ కావాలి అంటే అరౌండ్ 5,000 చార్జ్ చేస్తారు. అండ్ నెగటివ్స్ కూడా చెప్పాలి కదా. నెగటివ్స్ అనను, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పగలను. చాలా వాకింగ్ ఉంటుంది, సో కంఫర్టబుల్ షూస్ కంపల్సరీ. ఆఫ్టర్నూన్ హీట్ లో విజిట్ చేస్తే కాస్త టైరింగ్ అనిపిస్తుంది, సో క్యాప్ పెట్టుకుంటే బెస్ట్. వీకెండ్స్ లో హ్యూజ్ క్రౌడ్స్, పార్కింగ్ కోసం వెయిటింగ్ ఉంటుంది అండ్ ఇన్సైడ్ కూడా రష్ ఎక్కువ. కమ్యూనిటీ రివ్యూస్ కూడా వీక్ డేస్ బెటర్ అని సజెస్ట్ చేస్తున్నాయి. ఎల్డర్లీ పీపుల్ కి లాంగ్ వాకింగ్ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. షేడ్స్ కొన్ని ఏరియాస్ లో తక్కువగా ఉంటుంది కాబట్టి క్యాప్, అంబ్రెల్లా అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, దాని నుండి కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వండి. మార్నింగ్ 9 to 11 AM ఆర్ ఈవినింగ్ 4 to 6 PM విజిట్ చేయండి. వీక్ డేస్ చూస్ చేస్తే పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి అండ్ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ప్లేస్ ని క్లీన్ గా మెయింటైన్ చేయండి. మేమైతే సండే వెళ్ళాం, రష్ ఉంది. పార్కింగ్ గానీ లోపల బర్డ్స్ దగ్గర గానీ చాలా రష్ ఉంది. సో మనం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయడం కొంచెం కష్టం వీకెండ్స్ లో. అయితే వీక్ డేస్ అయితే చూస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఓవరాల్ గా హైదరాబాద్ లో నేచర్ ని ఎంజాయ్ చేయాలి, పీస్ఫుల్ టైం స్పెండ్ చేయాలి, బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయాలంటే కోత్వాల్ కూడా ఎకో హిల్ పార్క్ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. బర్డ్స్ ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా వాక్ చేస్తే అవి మన దగ్గరికి కూడా వస్తాయి. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టాఫ్ ఒక స్మాల్ ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ లో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొన్ని బర్డ్ గ్రెయిన్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా ఏవియరీ టికెట్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ సీడ్స్ ని హ్యాండ్ లో పట్టుకుని నిల్చుంటే చిన్న బడ్గీస్, లారికీట్స్ అండ్ కొన్ని ప్యారెట్స్ డైరెక్ట్ గా మీ హ్యాండ్ మీద, షోల్డర్ మీద ల్యాండ్ అయి ఫుడ్ తింటాయి. ఇది కిడ్స్ కి, అడల్ట్స్ కి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. విజిటర్ రివ్యూస్ ప్రకారం బర్డ్స్ హ్యూమన్స్ కి అలవాటు పడిపోయాయి కాబట్టి భయం లేకుండా మన దగ్గరకు వస్తాయి. కానీ రిమెంబర్, స్టాఫ్ ఇచ్చిన ఫుడ్ మాత్రమే బర్డ్స్ కి ఇవ్వాలి. బయట నుండి బిస్కెట్స్, చిప్స్, చాక్లెట్స్ ఆర్ వేరే ఫుడ్ ఐటమ్స్ ఇవ్వకూడదు. ఫ్లాష్ ఫోటోగ్రఫీ అవాయిడ్ చేయాలి. బర్డ్స్ ని చేస్ చేయడానికి ఆర్ టచ్ చేయడానికి ట్రై చేయొద్దు. వన్ స్మాల్ హానెస్ట్ సజెషన్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మనం చూసే వీడియోస్ లో మకావ్స్, కాకటివ్స్, లారికిట్స్ డైరెక్ట్ గా హ్యాండ్ మీద, షోల్డర్స్ మీద, హెడ్ మీద కూర్చొని సూపర్ విజువల్స్ ఉంటాయి కదా, అవి చూసి మనకు కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది టైం, క్రౌడ్ అండ్ లక్ మీద డిపెండ్ అవుతుంది. వీక్ డేస్ లో క్రౌడ్ తక్కువ ఉంటే బర్డ్స్ కంఫర్టబుల్ గా ఉంటాయి కాబట్టి మన దగ్గర రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. కానీ వీకెండ్స్ లో చాలా రష్ ఉంటుంది, నాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ మకావ్స్ చాలా సార్లు డిస్టెన్స్ లోనే ఉంటాయి. అందరికి రీల్స్ లో చూసినట్టు 2 hands మీద 2 మకావ్స్, హెడ్ మీద ఒక మకావ్ కూర్చొని ఎక్స్పీరియన్స్ గ్యారంటీ కాదు. మీరు
స్టాఫ్ ఇచ్చే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గ్రెయిన్స్ తో పేషెన్స్ గా వెయిట్ చేస్తే కొన్ని బర్డ్స్ మీ హ్యాండ్ మీదకి రావచ్చు, కొన్ని మాత్రం దూరం నుండే తింటాయి. సో డోంట్ విజిట్ ఓన్లీ ఫర్ దోస్ వైరల్ ఇన్స్టాగ్రామ్ షాట్స్. నేచర్ ని ఎంజాయ్ చేయండి, బర్డ్స్ ని అబ్జర్వ్ చేయండి. అవి మీ దగ్గరికి వస్తే అది ఒక బోనస్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. వీక్ డేస్ విజిట్ చేస్తే ఛాన్సెస్ బెటర్. వీకెండ్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకుని వెళ్తే ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. See you in the next video. Bye bye.